తెలుసు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు అర్థం లేని జీవితం జీవిస్తూ అక్కడ ఎక్కడో అడవిలో ఉంటున్నారు. సో అది దానివల్ల ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ అక్కడంతా వాళ్ళున్న స్థలంలో చాలా వరకు అటాక్స్ అవుతున్నాయి. ఎప్పుడు చనిపోతారనే అసలు తెలియట్లేదు. సో అండ్ చాలా మందికి కూడా ఆరోగ్యం బాగాలేదు, ఎస్పెషల్లీ మీ ఫాదర్ అందరికీ అసలే బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. సో మీరంతా ఒకసారి వాళ్ళకి పిలుపునిచ్చే వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు వస్తే 100% వాళ్ళకి ఇవ్వాల్సిన నగదు కానీ తర్వాత వాళ్ళకి ప్రభుత్వం తరపున వచ్చే ఫెసిలిటీస్ అంతా అతి తొందరలోనే వాళ్ళకి ఇచ్చేసి మీతో కలిపి మంచిగా జీవించాలనేదే మా కోరిక. వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము మీ ద్వారా వాళ్ళకి చెప్పాలనుకున్నాము. వాళ్ళు సరెండర్ అవుతే, పోలీస్ ముందు లొంగిపోతే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అండ్ రిహాబిలిటేటివ్ మెజర్స్ అంతా ఇస్తాము. ఎలాంటి భయం లేకుండా రావాలి. వాళ్ళు మీతో వచ్చి జీవిస్తే మీకు కూడా సంతోషమే కదా. ఆ విధంగా మీరు కూడా ఈ మీడియా ద్వారా చెప్తే ఈయన మురళి గారని వీళ్ళ ఛానల్ అందరూ చూస్తారు. మీరు చెప్పేది వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, అంటే వాళ్ళకి తెలుస్తుంది మీరు పిలుస్తున్నారని. సో అందుకే మీరు ఒక ద్వారా పిలిస్తే వాళ్ళు వస్తారనేది నా ఆలోచన. ఓకేమా? వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. గతంలో కొంతమంది యువకులు భావజాల ప్రభావంతోనో లేదా మరి ఇతర కారణాలతోనో అడవిబాటు పట్టారు. అడవిలో వెళ్ళిన తర్వాత వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేవారు. అయితే ఇక్కడ వాళ్ళకి కన్న తల్లిదండ్రులు, వాళ్ళకి బంధువులు, అన్నదమ్ములు ఉంటారు. కానీ అడవిలోకి వెళ్ళిన వాళ్ళకి రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ముఖ్యమని వాళ్ళంటే వాళ్ళకి జన్మనిచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారు అని వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు. ఒకవైపు అడవిలోకి వెళ్ళిన వాళ్ళు తమ తల్లిదండ్రులు గుర్తుకొచ్చినప్పుడు వర్గ సంబంధికులను వాళ్ళని చూసుకుంటూ సంతృప్తి చెందుతారు. వాళ్ళే మాకు తల్లైనా తండ్రైనా అని చూస్తారు. రక్త సంబంధం కన్నా వర్గ సంబంధమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ బయట ఉన్న వాళ్ళు మాత్రం తమ ఆర్థికంగానో లేదా అనారోగ్య పాలై వాళ్ళు ఎప్పటికైనా తన కొడుకు కానీ తన అన్న కానీ తమ్ముడు కానీ వస్తాడు తమను చూస్తామని వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తుంటారు. వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుంటారో అనే విషయాన్ని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ తక్కటిపల్లి వాసుదేవరావు గారు అలియాస్ ఆషన్న అలియాస్ శాషన్న అన్నదమ్ముడు సహదేవరావు గారు. తక్కటిపల్లి వాసుదేవరావు గారు వరంగల్ జిల్లాలో పుట్టి ఎందుకు అడవిబాటు పట్టారు, అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజు వరకు కూడా అజ్ఞాతలో ఉన్న ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. అలిపీర్లో బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, అదేవిధంగా ఉమేష్ చంద్ర గారి మీద దాడి అవ్వచ్చు, ఎక్కడ టెక్నికల్ దాడి జరిగినా తక్కటిపల్లి వాసుదేవరావు గారి పేరు వినిపిస్తుంది. సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన ఆయన అజ్ఞాతంలో ఉంటూనే చాలా కార్యక్రమాలు చేసేవారు. కానీ ఆయన కుటుంబం మాత్రం బయట ఆర్థికంగా అదేవిధంగా మిగతా విషయాల్లో కూడా చాలా చిన్న భిన్నం అయిపోయింది. ఆ తక్కటిపల్లి వాసుదేవరావు ఆ అమ్మగారు చాలా దీనస్థితులు ఉన్నారు. ఆయన తమ్ముడు మాత్రం ప్రస్తుతం అంతుండి వాళ్ళ కుటుంబం ఎలా జరుగుతుంది, ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి ఏమైనా విషయాల్ని ఆయనటి తెలుసుకుందాం. అన్న నమస్తే. తక్కటిపల్లి సహదేవరావు, తక్కటిపల్లి వాసుదేవరావు అలియాస్ శాసన్న అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ పెద్ద మేజర్ ఇష్యూ జరిగినా దాడులు జరిగితే ఆయన పేరు వినపడతారు. టెక్నికల్గా ఆయన నెంబర్ 1. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు అనేది ఆయన పేరు. ఒక ఉన్నత వర్గంలో పుట్టిన ఆయన ఆ స్థాయికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత చివరిగా మీరు ఎప్పుడు కలిశారు, అమ్మకి అనారోగ్యం విషయాన్ని ఆయనకి ఎప్పుడైనా చెప్పారా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, వాసన్న అటువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ అప్పుడు చదువుకునే రోజులలో ఎవరన్నా అన్నది లక్ష్మీదేవిపేట, కానీ చదవటం మొత్తం హనుమకొండ సిటీలోనే చదువుకున్నాడు. అప్పుడున్న చుట్టుపక్కల అప్పుడు ఉద్యమం 89లో చాలా పెద్ద ఎత్తున నడిచింది. ఆ టైంలో వాళ్ళకు నార్మల్ సాధారణ కార్యకర్తగానే పనిచేశాడు. చాలా రోజులు చేశాడు. పోలీసులు అరెస్ట్ చేశారు, హరాస్మెంట్ చేశారు. తర్వాత జైల్లో కూడా ఉన్నాడు కొద్ది రోజులు. ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పుడు చాలామంది యూజీ అయిన ఈయనతోటి ఉన్న వాళ్ళతోటి ఈయన కూడా అండగా ఉండేది. ఫస్ట్ చాలా రోజులు వెళ్ళొద్దు అని ప్రయత్నం ఫాదర్ కూడా చేశాడు. కానీ వాళ్ళు జైలు నుంచి వస్తున్నప్పుడే తీసుకొని పోయారు. వాళ్ళు జైలు విడుదల కాగానే. మీకు ఎప్పుడు తెలిసిందన్న అన్న అటువైపు అడుగులు వేస్తున్నాడు? నేను చాలా చిన్నప్పుడు వీళ్ళు చెప్తుంటే వినేది, అంతేగాని ఫాదర్ మదర్ వాళ్ళు అనుకుంటే చాలా చిల్ల. నేను అప్పుడు ఎంత 6వ తరగతి ఎంత చదువుకున్నాను. అన్న ఏమో ఎక్కువ 7th 8th అట్లా చదువుకుంటున్నాను.
అన్న ఏంది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత అంటే ఆ భావజాలం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే దానికి ఆ పాటల వైపు కానీ ఆ భావజాలంకి ఎక్కువగా ఉండేవారు ఆయన. భావజాలం అంటే ఇప్పుడు కోమల్ల శేషగిరిరావు వీళ్ళ మేనబావ అవుతాడు. ఆయన ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడే ఆయన కూడా భావజాలం అంటే వీళ్ళందరూ తిరిగేది అట్లా. అప్పుడు అక్కడ ఉన్న అప్పుడు పూర్తిగా ఫ్రీగా ఉండేది కదా. వీళ్ళు నక్సలైట్ దళాలు కూడా వచ్చి వీళ్ళకు కంపెయిన్ చేసేది, వీళ్ళతోటి మీరు చేరాలి అని అన్ని చెప్పేది. అట్లా ఈయన తకల్పల్లి శేషగిరిరావు ఫస్టే అండర్ గ్రౌండ్ అయ్యిండు. అయిన తర్వాత ఈయన మామూలుగా కొద్ది రోజులు బయట పని చేశాడు, అండర్ గ్రౌండ్ అయిపోయాడు. బయటకు రాగానే పోలీసు మళ్ళీ అరెస్ట్ చేశారా? లేదు, అప్పుడు గద్దర్ది ఏదో మీటింగ్ పెద్ద ఎత్తున పెట్టాడు బట్టుపల్లి ఏరియాలో. అప్పుడు అరెస్ట్ వీళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత పోలీసులు ఏదో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళు ఏదో చేశారు. తర్వాత మీరు ఎప్పుడు కలిసారని? నేను దగ్గర దగ్గర 30 years అయింది. అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ ఏరియాలో ఉన్నప్పుడు 1-2 సార్లు కలిసాడు. పిలిపించుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రమ్మనమని వాళ్ళ పీసర దగ్గర ఒకసారి రమ్మనం అంటే వెళ్ళాను, మాట్లాడాను. ఏమన్నారు? చెప్పలేదు మీరు వద్దురా అని చెప్పలేదా? మీరు వెళ్ళొద్దు బయటికి రా అని చెప్పలేదు అమ్మకి? ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్నడూ డైరెక్ట్ అయినాకైతే చెప్పాను. ఇప్పుడు మామూలుగా మీతో చెప్తున్నా కానీ మాకు అంత అనుబంధం అంటే నేను చెప్పుకునే అంతనైతే ఏం లేదు. కావాలంటే వస్తే బాగుంటుందని ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే కమ్యూనికేషన్ ఇంత అయినప్పుడు ఎలాగుందండి అమ్మ ఆరోగ్య పరిస్థితి? ఎలాగుంది అమ్మ ఆరోగ్యం గురించి? ఫాదర్ ఆరోగ్యం అంత ముందు క్షీణించింది. 2005లో చనిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు వచ్చారా అన్న? రాలేదు, అప్పుడు రాలేదు. 2005లో నాన్న చనిపోడు కాదు, అప్పుడు చాలా 20 years నుంచి అసలు ఏమాత్రం కమ్యూనికేషన్ లేదు మనకు. కాదు నాన్న ఏదైనా స్టేట్ లో ఏం జరిగినా ముందు మీ ఇంటికి పోలీసులు వచ్చేవారు. ఆ చిత్రహింస ఎలాగుండేవి అసలు? అటువంటిది చిత్రహింస అంటే వాళ్ళు ఇక ఎంక్వైరీ చేసుకునేది. చిత్రహింస ఏముంటది వాళ్ళు, కానీ ఏంటిది ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు నార్మల్గా చేసుకునేది. మనతోటి కాంటాక్ట్ లేడు అనేది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అంత మనకి ఇప్పుడు వరకు మనల్ని అయితే పోలీసుల తరఫున ఏం లేదు పెద్ద ఎత్తున. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అన్నీ అటువైపు వెళ్ళారు అంటున్నారు మీరు. భావజాల ప్రభావం వచ్చి కొన్ని గ్రామాల పరిస్థితులు. తర్వాత అమ్మకి ఎవరు ఆరోగ్యం చూసేది, నాన్న చూసేది ఎవరు? అంటే మేమే, ఇక నేనే చూస్తున్నాం. అమ్మ ఎప్పుడు అడిగిందని అన్న గురించి? అన్న గురించి అడుగుతుంటుంది ఆమెకు. అంటే కొంచెం సైకలాజికల్గా కొంచెం ప్రాబ్లము. అంటే ఎక్కువ ఏదైనా చెప్తే ఇంకా భయపడుకుంటా కొద్దిగా ఎక్కువ చేస్తుంటది. అన్నకు కూడా తెలుసు ఫస్ట్ నుంచి కొంచెం ఉన్నప్పటి నుంచే ప్రాబ్లం. నాన్న చనిపోయినప్పుడు? నాన్న చనిపోయినప్పుడు అంటే నాన్న అంటే హెల్త్ ప్రాబ్లం, కొద్దిగా క్యాన్సర్ పేషెంట్. అట్లా చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయాడు. వచ్చారా అన్న ఎప్పుడైనా? అన్న రాలేదు, అన్న ఎన్నడూ రాలేదు. ఆ తర్వాత కూడా ఎప్పుడు రాలేదు. సాధారణంగా స్టేట్ లో ఎక్కడ జరిగితే అన్న పేరు బయటకు వస్తుంది, పేపర్లోనో పోలీసులు చెప్తున్నాను చెప్పగానే వినిపిస్తుంటది మీకు? ఈ రకంగానే చూద్దాం అన్న కనిపిస్తుంటుందా? అట్లానే ఏం లేదు, కానీ మనకి ఇప్పుడు అందులో పనిచేసే వాళ్ళు మనం రమ్మన్నా ఇప్పుడు మన ఇద్దరు వల్ల ఏం కాదు కదా. వాళ్ళ ఇప్పుడు ఆయన 52 సంవత్సరాలు, మనం కూడా ఏం చెప్పలేము కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, మనం ఏం చేస్తాం. కానీ వస్తేనైతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఫ్రీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ఆర్థికంగా కానీ దేంట్లో కానీ అది పెద్ద ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను. అంటే 30 సంవత్సరాల నుంచి ఆయన అజ్ఞాతులు ఉన్నారు. మీరు పిలిస్తే నేను పిలిస్తే వస్తారనే నమ్మకం అయితే మీకు లేదు, నాకు లేదు. కానీ ఒక ప్రయత్నం అనేది అంటే ఫ్యామిలీ మెంబర్, సొంత అన్న కాబట్టి నేను చెప్తున్నా అంతే తప్పించి వేరే. మీకు ఎప్పుడు అన్న మీద ప్రేమ కానీ కనిపిస్తుంటుందా? అన్నతో మీకు ఎక్కువ బంధం ఎప్పుడు బాగా గుర్తుండేది? చిన్నప్పుడు ఇద్దరం కొట్టుకునేది కదా అంతేగాని అదే. ఇద్దరు కొట్టుకున్నారా? ఫుల్గా కొట్టుకునేది. ఆ బంధం గుర్తుందా? ఇంకేం గుర్తుంది? ఇంకే అనుబంధం అంటారా? అంతా తిరిగొచ్చు ఇక అన్నదమ్ముల బంధం అంతే, అది అంతే. మన తరపున మటుకు మా ఇద్దరి మధ్యలో ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఇంకా మధ్యలో ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేదా? మీరు ఆయన అవ్వలేదా? లేదు మీరు అవ్వడానికి ప్రయత్నం చేయలేదా? అంటే మనకు ఈ మధ్య అంతకుముందు అంటే అందరు చెప్పేది ఇక్కడ ఇక్కడ అని అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు పూర్తిగా అసలు ఏమాత్రం మనకి ఇన్ఫర్మేషనే లేదు. ఈ తర్వాత పెట్టుకుంటున్నారు. అన్న గుర్తుకొచ్చాడన్నా? అంటే గుర్తని కాదు కానీ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాను. మీ ఇద్దరికి అమ్మ ఏది ఇష్టం చేసి ఇద్దరు వంట? ఇద్దరికి కలిపి వంట ఏది ఇష్టం అన్నకి, బాస్ అన్నకి? నాకు
అంటే మన ఉగాది అప్పుడు ఇవి చేస్తారు కదా భక్ష్యాలు, ఇంకొకటి ఏంటి గుండ్రంగా ఉంటుంది, అదే దాన్ని భక్ష్యాలనే గుండ్రంగా కూడా చేస్తారు. పూర్ణాలు భక్ష్యాలు ఇష్టం ఆయనకు, పూర్ణాలు కూడా ఇష్టం. ఎందుకని అంత కఠోరంగా తయారైపోయాడు? కఠోరంగా అంటే అంతకుముందు కఠోరం అనేది మనకు తెలియదు, కానీ అసలు ఆయన సాధారణ కార్యకర్త మామూలుగానే పోయాడు. తర్వాత కూడా అంత కేంద్ర కమిటీనే ఇచ్చింది అనేది మనకు తెలుసు. అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? టెక్నాలజీ అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ తోటి అయితే రాలేము, అది మనకు తెలియదు. అంటే వాళ్ళ పార్టీ తోటి కానీ ఏది కానీ నాకు పెద్దగా అసలు అనుబంధం ఏం లేదు. అన్న గుర్తుకొస్తే మాత్రం అంటే మన తరపున మన ఫ్యామిలీ మెంబర్ పనిచేస్తున్నాడు అంతవరకే, కానీ వాళ్ళతోటి లాస్ట్కి మనకు వాళ్ళ మెంబర్స్ తోటి కానీ పక్కకి ఎవరు కూడా నాకు తెలియదు ఎప్పుడు. కానీ ఎప్పుడైనా అన్నని రమ్మని పిలవడానికి ప్రయత్నం చేశారా మీరు? అంటే ఫాదర్ మదర్ ఉన్నప్పుడు చాలా సార్లు అడిగిచ్చారు, ఆయన రిజెక్ట్ చేశాడు. అడగడం చేశారు, అడిగితే బాగా సీరియస్ అయ్యాడు, అమ్మతోటి అడిగిచ్చాడు. అంటే మీకు అన్నతో అభిమానం ఉంది, అన్నతో రావాలని. ఒకవేళ అన్న వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ కేసులు మాఫీ చేస్తామని పోలీసులు అంటున్నారు, మరి అన్న జీవితం ఎలా గడుస్తుంది అంటారు? హ్యాపీగా జరిగే ఏర్పాట్లు మీరు చేయగలరా? ఈజీ, ఆయనకు ఎవరితో సంబంధం లేకుండా ఉండగలుగుతాడు. అంటే బయట మనకు ఫైనాన్షియల్గా కూడా ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేకుండా ఉండగలుగుతాడు నేను అనుకుంటాను. సాధారణంగా ఆయన మనస్తత్వం ఎలాగుంటుందండి? మనస్తత్వం ఆయనతో సహచరులు సమకాలికలు చెప్పిన విషయాలు ఏంటంటే, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తాడని. మాటలు తక్కువ ఉంటాయి, తిండి కూడా తక్కువ తింటాడని. అది అంటే చిన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, మాకన్నా అంతా మనలాగానే సాధారణంగానే ఉంటాడు, అదేం లేదు. ఆర్భాటాలకి దానికి ఉండవు, ఆర్భాటాలు అనేది పెద్దగా ఉండదు, కొద్దిగా ఎక్కువ దూరంగానే ఉంటారులేండి. అంటే మోమాటం కానీ మాట్లాడటం కానీ కొద్దిగా దూరంగానే ఉంటాడు. పెళ్లి చేసుకున్నాడని తెలుసా? ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడని తెలుసు, తర్వాత ఇక తెలియదు. ఆ అమ్మాయి ఎన్కౌంటర్లో చనిపోయింది అని తెలుసు. వాళ్ళకి సంబంధించిన పెళ్ళిలో ఎవరున్నారో తెలుసా? ఎవరు మనకు అయితే ఎప్పుడు తెలియదు, మరి ఫాదర్కి ఏమన్నా తెలుసు, కానీ యాక్చువల్గా నేను కూడా ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు. ఇప్పుడు చెప్పండి అన్న, మీరు సాధారణంగా వాళ్ళు నమ్మేది వర్గ సంబంధాలు, రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం ఎక్కువ అంటారు వాళ్ళు. అది కరెక్ట్ అంటారా? రక్త సంబంధం, ఎందుకంటే మన రక్తం ఉన్న ఏరియా, ఆ ప్రాంతం వాళ్ళు వేరు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అన్న పేరు ఎత్తగానే మీ కళ్ళలో నీరు వచ్చాయి, అలాంటిది అన్నకి ఏం జరిగితే మీరు తట్టుకోలేరు. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని, అంటే మిమ్మల్ని కదా అందరినీ కూడా కొంచెం కఠినంగా గుండు ధైర్యం చేసుకుంటారు. వర్గ సంబంధం గొప్పదంటారా, రక్త సంబంధం గొప్పదంటారా? రెండు గొప్పయే కావచ్చు, కానీ వర్గ సంబంధం మీరు ప్రజలు గుర్తించాలి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది గుర్తిస్తే, ప్రజలు గుర్తించినప్పుడు మనం ఎందుకు పనిచేయాలంట? ఒకప్పుడు ప్రజల ఆదరణ ఉండేది, మనం పనిచేసాం, ఇప్పుడు ప్రజలకి ఆదరణ తగ్గిందని అనిపిస్తుంటది. అది ఏదైనా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఉండాలి కదా. ప్రజలు ఈరోజు ఏ మిలిటెంట్ ఉద్యమం కానీ ఏది కానీ పూర్తిగా ప్రజల నుంచి రావాలి, కానీ మన అది గొప్పదా ఇది గొప్పదా అని చెప్పలేము. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారు కదండి. అక్కడ ఇది దీర్ఘకాలికంగా చేసినప్పుడు తప్పదు కదా, అన్ని రోజులు మీరు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు అన్నకు రమ్మంటారా, అక్కడే ఉండమంటారా? వస్తే ఎవరితోటి సంబంధం లేకుండా కూడా ఉండగలుగుతాడని నేను అనుకుంటున్నాను. మీరు ఫైనల్గా ఏం చెప్తారన్న? అమ్మ పరిస్థితి చూసి ఒకసారి రమ్మంటారా? అన్నకి రమ్మంటున్నా, అమ్మ ఆరోగ్యం బాగాలేదు, వస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్కౌంటర్లు ఇవి పెద్ద మొత్తం ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నాయి కాబట్టి, పోలీసులు కూడా పై చేయదైంది కాబట్టి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చింది అనుకో, వచ్చారను అన్న, మీరు ఆదరించి మామూలు ఎప్పటిలా చిన్నప్పుడు ఉంటారా? ఏం ప్రాబ్లం కాలం నా మెత్తి మీద బరువు పెట్టాడు అని మీరు అటువంటిది ఎప్పుడు రాదు, అటువంటి సమస్యనే రాదు అనుకుంటాను నేను. అటువంటిది ఎందుకంటే ఒకవేళ అన్న వచ్చారనుకోండి, మీ ఆప్యాయత అనురాగం ఏ విధంగా స్వాగతం ఎలా పడతారండి? ఇక ఆయన సొంతగా ఆయన సాటిస్ఫైగా ఎవరితో సంబంధం లేకుండా ఉండేటట్టు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయనకు నచ్చిన రీతిలో ఉంటేనే బాగుంటుంది. ఆయన నచ్చిన రీతిలో కాకుండా మీతో మళ్ళీ చిన్నప్పటిలాగా కలిసిపోయి ఉంటే అదే ఆ అనుబంధం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ఏజ్ లా అంత చిన్నప్పటిలాగా ఎవరు కలిసి ఉంటాం, కానీ మధ్యలో గ్యాప్ కానీ చాలా గ్యాప్. అంటే మేము కలిసి ఉన్నది
17 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఉన్నది 30 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్ని సంవత్సరాలైనా రక్త సంబంధం పోదు కదా అది. అంతే అది ఎక్కడికి చెరిగిపోదు కదా. అదేం లేదు, ఇక్కడ ఇప్పుడు వస్తే లొంగిపోతే ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో. తక్కెడపల్లి వాసుదేవరావు తమ్ముడు సహదేవరావు చెప్తున్నట్లుగా అయింది ఇప్పటికైనా రండి, అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ అతను రిక్వెస్ట్ చేస్తున్నారు. అతను వస్తారా రారన్నది అతని నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇక